దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని నమస్తే సార్. రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటారు? మనకి ప్రస్తుతం నిన్న మొన్న ఈ వర్షాలకి ప్రత్యేకంగా మనకి సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవండి. సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేనప్పటికీ మనకి ఈ క్లౌడీనెస్ లేకపోవడం వల్ల బాగా భూభాగం వేడెక్కి ఉండి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక వారం రోజులు బట్టి మనకి 32 నుంచి 37 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి. టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే భూభాగం వేడెక్కి కింద నుంచి వేడిగాళ్ళు పైకి పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మాన్సూన్ సమయంలో మనకి సినాప్టిక్ ఫీచర్స్ లేనప్పటికీ అప్పర్ ఎయిర్ లో మనకి మాయిశ్చర్ తేమ లభ్యత అనేది ఉంటుంది. సో ఈ వేడి వల్ల వేడిగాళ్ళు పైకి పోతుండటం వల్ల ముఖ్యంగా సాయంత్రం సమయంలో అక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇలా సడన్గా ఒక 2 గంటలు 3 గంటల సేపు భారీ వర్షము కలగడము, ఆ తర్వాత మళ్ళీ చూసినట్టయితే ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మనకి మళ్ళీ మామూలు వాతావరణం ఉంటుంది. ఇవి యాక్చువల్గా మనకి ఏప్రిల్ మే నెలలో ప్రీ మాన్సూన్ షవర్స్ అని థండర్ స్టార్మ్స్ అప్పుడు వస్తుంటాయి. మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే మనకి ఏదైనా ప్రత్యేకమైన సినాప్టిక్ పరిస్థితి అంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడినప్పుడు ఒక 5-6 రోజుల పాటు మనకు ముసురు పట్టినట్టుగా ఉండి క్లౌడ్స్ కూడా చాలా కింద లెవెల్స్లో ఉంటాయి. పెద్దగా ఉరుములు మెరుపులు అవి ఉండవు. కాసేపు జల్లులు పట్టము, కొద్దిగా డ్రిజిల్ పట్టము, కొంచెం భారీ వర్షం పట్టము, ఇలా 5-6 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే అటువంటి ప్రత్యేక పరిస్థితి మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఒక వారం మటుకే మనకి జూలై లాస్ట్ వారంలో చూసాము. ఆ తర్వాత మళ్ళీ టెంపరేచర్లు పెరుగుతుండటం వల్ల ఇలా అడపాదడప మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా రికార్డ్ అవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఒకరు కురిస్తే ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది అంటారు? ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఒకటి మనకి నైబరింగ్ కర్ణాటక నుంచి ఇటు కిందుగా తమిళనాడు వరకు కొనసాగుతుంది. అయితే దీనికి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడేంత ప్రభావం లేకపోయినప్పటికీ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక 2-3 రోజుల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనకి డేటాను బట్టి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి మళ్ళీ మాయిశ్చర్ అక్యుములేషను ఆల్రెడీ పడిన రెయిన్ వల్ల కూడా మనకి భూమిలో ఎగ్జిస్టింగ్ తేమ కూడా ఈ వేడిమితోటి మళ్ళీ పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా కొంచెం క్యుములోనింబస్ మేఘాల వల్లే మళ్ళీ రెయిన్స్ సాయంత్రం సమయంలో కురిసే అవకాశం ఉంది. అయితే మనకి కొంచెం 10వ తారీఖు 11, 12 తారీఖుల తర్వాత నుంచి మళ్ళీ కొంచెం మాన్సూన్లో చురుకుదనం కలిగి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనుక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి సూచన తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 14, 15 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలు పడి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల ఇవాళ రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ముఖ్యంగా మనకి ఈ సౌత్ తెలంగాణలోని జిల్లాల్లోనే ఎక్కువ అవకాశం ఉందండి. అంటే మనకి యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, యాదాద్రి భువనగిరి, అలాగే మన సిటీలో కూడా ఇంచుమించుగా హెవీ రెయిన్ఫాల్ వరకు అంటే 5 నుంచి 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఈరోజు సాయంత్రం ఉంది. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఎందుకంటారు? మనకి కంటిన్యూస్ రెయిన్స్ అనేవి లేకుండా పోయాయి. మనకి అంటే ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏదైనా ఉండి అల్పపీడనం ఉన్నట్టయితే దాని ప్రభావం 5-6 రోజులు ఉండి కంటిన్యూస్గా రెయిన్స్ పడి మనకి పగల పూట కూడా ఎండ రాదు, ఇంకా బాగా ముసురు పెట్టినట్టు ఓవర్కాస్ట్ స్కై త్రూ అవుట్ మనకి స్టేట్ అంతా ఉంటుంది. అది ఇంచుమించుగా ఇవి ఏంటంటే క్యుములోనింబస్ మేఘాలు కొన్ని 100 కిలోమీటర్ల వరకే పరిమితం అవుతాయి. ఒక 50 స్క్వేర్ కిలోమీటర్లు లేకపోతే 100 స్క్వేర్ కిలోమీటర్లు. రాష్ట్రంలోని మిగిలిన భాగంలో అసలు క్లౌడే ఉండదు. మళ్ళీ ఈ క్యుములోనింబస్ మేఘం అయిపోయిన తర్వాత ఆకాశం మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ మనకి ఎండ కాసేస్తుంది మొన్నటికి. సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ తేమ ఉండి మళ్ళీ సడన్గా టెంపరేచర్ రైజ్ అయ్యేటప్పటికి మనకి ఈ వాతావరణంలో హ్యూమిడిటీ మన తేమ పర్సంటేజ్ అనేది పెరిగిపోవడం వల్ల మనం కోస్టల్ ఏరియాలో
లాగా ఇక్కడ సిటీలో కూడా మనకి ఒక్కపోత ఇబ్బంది ఇదంతా ఉంటుందండి. జూన్ జూలై మాసం లోటు వర్షపాతం నెలకొంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఆ లోటు భర్తీ అయిందంటారా? మనకి జూలై లాస్ట్ వీక్లో పడిన వర్షాల వల్ల అంతవరకు 28% లోటులో ఉంటే ఆగస్టు 1 నాటికి మనము +1కి చేరుకున్నామండి. +1కు చేరుకున్నప్పటికీ మళ్ళీ లాస్ట్ 1 వీక్లో వర్షాలు లేకపోవడం వల్ల -13కి వెళ్ళిపోయాము. అయితే ఈరోజు నిన్న పడిన వర్షాల వల్ల ఈరోజు మనం మళ్ళీ -9%కి వచ్చాము. అంటే నిన్న పడిన వర్షాల వల్ల ఒక 4% లోటు భర్తీ అయింది. నిన్న పడిన వర్షాలు ముఖ్యంగా సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనే పడ్డాయి. దీనివల్ల మనకి ఒక 4% లోటు భర్తీ అయ్యి ప్రస్తుతం ఇంకా 9% లోటులో మనం ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. క్యూములో నింబస్ మేఘాల వల్ల ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.